अस्सलाम वालेकुम। ये जो प्रेस मीट बुलाई गई है ओलंपिक निकल जरीन की तरफ से और ओलंपिक बॉडी सेक्रेटरी ओलंपिक बॉडी निजामुद्दीन डिस्ट्रिक्ट की तरफ से बुलाई गई है, उसके लिए मैं सबके लिए आप सबको जो मैं उम्मीद करता हूँ कि आप लोग भी इसको हाईलाइट कीजिए और इस मैसेज को आगे तक बढ़ाइए ताकि अपने निजामुद्दीन डिस्ट्रिक्ट को आगे डेवलपमेंट चाहिए। स्पोर्ट्स एक ऐसी चीज़ है जहाँ पे आज तेलंगाना स्टेट की हुकूमत भी अच्छा परफॉर्मेंस है उस चीज़ के लिए आप लोग भी दोस्तों आगे आएंगे, प्रेस वाले भी अपना सपोर्ट कीजिए। आज 2 दिन के बाद में होने वाले ओलंपिक की शुरुआत है, उसमें निखत जरीन जो निजामाबाद से ताल्लुक़ रखते हैं शिरकत कर रहे हैं 50 kg वेट कैटेगरी में। और बॉक्सिंग में निजामाबाद से आज ओलंपिक पेरिस तक गया है, तो बहुत मुबारकबाद देता हूँ निजामाबाद से जाने वाले के लिए। आप लोग दोस्तों निखत के लिए बेस्ट विशेष का ये पैगाम निखत तक पहुँचाइए, सारे आवाम तक पहुँचाइए, ऑल द बेस्ट विशेष के लिए। तो मैं निखत जरीन को भी मेरे तरफ से भी ऑल द बेस्ट और ओलंपिक बॉडी की तरफ से ऑल द बेस्ट विशेष कर रहा हूँ। आगे 200 उसमें कामयाबी करके ओलंपिक में गोल्ड मेडल लेके आएंगे। जो निखत जरीन जो कॉन्फिडेंस है, मुझे भी कॉन्फिडेंस है आने वाले खेलों में 200 गोल्ड मेडल लेके हमारे डिस्ट्रिक्ट के लिए, हमारे स्टेट के लिए और इंडिया के लिए गोल्ड मेडल लेके आके अपना एक कीर्तिमान, अपना एक पोजीशन बनाएंगे। మాట్లాడుతున్న నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి ఇవాళ ప్రెస్ మీట్ పిలిపించిన కాడికి నాకు నా నిఖత్ జరీన్కు తెలంగాణ మరియు నిజామాబాద్ జిల్లా వాసులకు శుభాకాంక్షలు. నిజామాబాద్ నుంచి నిఖత్ జరీన్ మొట్టమొదటి క్రీడాకారుని ఒలింపిక్లో పార్టిసిపేట్ చేయాలి ప్యారిస్లో. చాలా గర్వంగా ఉంది, మాకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మా ప్రజలు కూడా నిజామాబాద్ ప్రజలు కూడా చాలా ఫీల్ కావాల్సిందే. వాళ్ళు కూడా నేను కంగ్రాచులేట్ చెప్తున్నాం. మీ సపోర్ట్ సహకారం మీ బెస్ట్ విషెస్ నిఖత్ ఉండాలా. రాబోయే ఒలింపిక్స్లో 2 రోజుల తర్వాత ఒలింపిక్స్ ఉన్నాయి, నిఖత్ జరీన్ పార్టిసిపేట్ చేస్తుంది. నిజామాబాద్ మొదటి క్రీడాకారిణి ఒలింపిక్ పార్టిసిపేట్ కావున రాబోయే ఒలింపిక్స్లో నిఖత్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చి తప్పకుండా నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నిఖత్ జరీన్ కూడా కాన్ఫిడెన్స్ ఉంది. తప్పకుండా ఆ లెవెల్ ట్రైనింగ్ చేసినాము, నిఖత్తో స్పెషల్ ట్రైనింగ్ చేసినాము జర్మనీలో ప్యారిస్లో స్టార్ట్ అవుతున్న తర్వాత తప్పకుండా మేము ఆశిస్తాము. మీ సపోర్ట్ సహకారం ప్రజల గురించి తెలంగాణకు రాష్ట్రంకు మన దేశం కూడా మెడల్ తీసుకెళ్తామని ఆశిస్తున్నాం. భారతదేశం నుంచి మొట్టమొదటిగా ఇప్పుడు బాక్సింగ్లో విశ్వ క్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మన నిఖత్ జరీన్ గారు తప్పనిసరిగా బంగారు పథకాన్ని సాధించాలనే ఉద్దేశంతో వారు పార్టిసిపేట్ చేస్తున్నారు. వారికి చాలా ధన్యవాదాలు. వారికి నిఖత్ జరీన్ ముఖ్యంగా నిఖత్ జరీన్ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు. ఈరోజు ఆడపిల్ల పుట్టిందంటేనే బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు. వారిని ఈరోజు బాక్సింగ్ క్రీడల్లో ఈ బంగారు పథకాన్ని ఒలింపిక్లో బంగారు పథకాన్ని సాధించాలనే ఉద్దేశంతో పంపిస్తారు. వారికి చాలా అభినందనీయ విషయమే. ఎందుకంటే మిత్రులారా, నిజామాబాద్ జిల్లాలో కనీసం క్రీడలకు ఆడదామంటే గ్రౌండ్ లేక, కోచెస్ లేక వారు బాధలు పడుతుంటే చాలా శోచనీయకరం. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు ఒలింపిక్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న నిఖత్ జరీన్ బంగారు పథకం సాధించాలని నిజామాబాద్ జిల్లాల ప్రజలే కాదు, భారతదేశ ప్రజలు కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారికి చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గ్రహించి తప్పనిసరిగా నిజామాబాద్ జిల్లాలో క్రీడా ప్రాంగణాలు, కోచ్లను ఏర్పాటు చేయాలా. అదేవిధంగా నిఖత్ జరీన్కు మంచి ఉద్యోగం ఇవ్వాలా. ఇక్కడ నిజామాబాద్లో నిఖత్ జరీన్ పేరుపై ఒక బాక్సింగ్ అకాడమీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను నిఖత్ జరీన్ ఫాదర్ జమీల్ అహ్మద్ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి మాట్లాడుతున్నాను. నిఖత్ జరీన్ ఫాదర్ జమీల్ అహ్మద్ మాట్లాడుతున్నాను. ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్న సంబంధంగా చాలా హ్యాపీగా నేను ఫీల్ చేసి చాలా ప్రౌడ్గా నేను చెప్పగలుగుతాను. విశేషం ఏంటంటే నిఖత్ జరీన్ ఇవాళ రేపు జరిగిపోయే ఒలింపిక్స్లో నిఖత్ జరీన్ పార్టిసిపేట్ చేస్తున్నాను. చాలా గర్వం ఉంది. తెలంగాణ ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు, భారతదేశం ప్రజలకు కూడా శుభాకాంక్షలు. కావున మీ సహకారం, సపోర్ట్, మీ బెస్ట్ విషెస్ నిఖత్ జరీన్ కావాలా. తప్పకుండా మా రాష్ట్రానికి, మా తెలంగాణకు మరియు మా జిల్లా కూడా గోల్డ్ మెడల్ తీసుకురావాలని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా నిఖత్ కూడా కాన్ఫిడెన్స్ ఉంది, నాకు కూడా చాలా కాన్ఫిడెన్స్. ఏ లెవెల్గా మనం ట్రైనింగ్ చేసినాం జర్మనీ 1 నెల నుంచి, ఆ లెవెల్లో మనకు చాలా హ్యాపీ, అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ చేసి చెప్తున్నాను. చాలా బ్రహ్మాండంగా ట్రైనింగ్ చేసినాము.
కావున సపోర్ట్ ఒక నెల ట్రైనింగ్ కావచ్చు, కానీ వేరే విషయాలు టోర్నమెంట్ కావచ్చు, మా తెలంగాణ రాష్ట్రము, మా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా సపోర్ట్ చేస్తారు. రీసెంట్లీ డిసెంబర్లో సార్ మాకు 2 కోట్లు ఇచ్చినారు మా స్పెషల్ ట్రైనింగ్ కోసం. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ రెండోది రాబోయే వెరీ సూన్ ముఖ్యమంత్రి గారు నిఖత్కు ఏసీబీ గ్రూప్ 1 పోస్ట్ అలాట్మెంట్ చేస్తున్నారు. కావున చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. రాబోయే రోజుల్లో నిఖత్ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేసి నిజామాబాద్ జిల్లాకు మెడల్ తీసుకురావాలని ఆశిస్తున్నాం. అండ్ మరియు ఒలింపిక్ బాడీ సెక్రటరీ గారు బొబ్బిలి నరసయ్య గారు, ప్రెసిడెంట్ గారు, ఒలింపిక్ బాడీ అందరూ మెంబర్స్ కూడా మంచి శుభాకాంక్షలు కూడా వాళ్ళ సపోర్ట్ కూడా మాకు బాగుంది. వాళ్ళు కూడా సపోర్ట్ చేసే వల్ల ఇలా స్థాయికి ఉన్నారు. ఏ కష్టాల్లో కూడా మాకు సపోర్ట్ చేస్తారు, ఇవాళ కూడా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ఒలింపిక్ బాడీ అసోసియేషన్ అందరికీ. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। अपने निज़ामाबाद की निखत ज़रीन जो वर्ल्ड कप में जो सिलेक्शन हुई, बहुत खुशी की बात है, बहुत मुबारक बात है। और निज़ामाबाद का नाम अच्छा होता और हमारे निज़ामाबाद की आवाम से, तेलंगाना की आवाम से दुआ की दरख्वास्त है। और उन्हें जीत के आना बोल के हर एक मुस्लिम भाई से, हिंदू भाई से, हर एक जने से मैं गुजारिश कर रहा हूँ कि वर्ल्ड कप जीत के आना बोल के तहे दिल से शुक्रिया अदा कर रहा हूँ। निज़ामाबाद से मेरा नाम अख्तर खान है, मैं एक सिनोडा डायरेक्टर हूँ। और हर एक आवाम से मैं गुजारिश कर रहा हूँ कि दुआ की गुजारिश कर रहा हूँ कि वो निखत ज़रीन जीत के आना बोल के दुआ करिए। ओके, शुक्रिया, ऑल द बेस्ट।